సోషల్ మీడియా ఓపెన్ చేసి చాలు ఈ అమ్మాయి విష్ణుప్రియ గురించి వీడియోస్ వస్తున్నాయి, చాలామంది చూపిస్తూ ఉన్నారు. శాటిలైట్ మీడియాకి అయితే అసలు సిగ్గులేదు. ఈ అమ్మాయి చేసే పని ఏంటంటే సామాన్లు చూపిస్తూ ఉంది. అంటే సామాన్లు చూపించడం అంటే సోషల్ మీడియా ఉంటాయి కదా, సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అని చెప్పేసి 300 400 పెట్టేసి కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా హాట్గా సెక్సీగా దిగిన వీడియోస్ కానీ ఫోటోస్ కానీ చూపిస్తూ ఉంటుంది, మన వాళ్ళు చూస్తారు. బట్ ఇక్కడికి అసలు ఆ అమ్మాయిని అంతలా తప్పుపడుతారో నాకు అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద హీరోయిన్లు చేస్తేనేమో సంసారం, ఇలాంటి చిన్న వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు సోషల్ మీడియా మొత్తం తిప్పుతున్నారు. ఈ పాసి రండగాలు సిగ్గుశరం ఏమైనా ఉన్నదా? నాకు అదే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి పైన మరీ కంప్లైంట్ పెట్టిరట, కేసులు పెట్టిరట, ఇట్లా చేస్తుంది చూడురా బాబు అని చెప్పేసి. ఈడు కొంత కేసులు పెట్టక ముందేమో 100 1800 ఏదో చిల్లర మెంబర్స్ ఏదో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 6000 మంది వరకు ఉన్నారు. రేపటి రోజున 60,000 మంది అవుతారు, ఎల్లుండి 6 లక్షల మంది అవుతారు, ఆ తర్వాత 1 కోటి మంది అవుతారు. మీ బాధ ఏంద్రవే నాకు అర్థం కావట్లేదు. ఆమె చూపిస్తుంది, వీళ్ళు చూస్తున్నారు. మరి ఏం చేస్తారు? మన వాళ్ళకి అమ్మం మీద ఉన్నారు, చూస్తారు. అసలు మీ బాధ ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క హీరోయిన్లు ఎంత దారుణంగా ఉన్నారా లేదా? మరి ఈ పాప మీద పడతారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంత రండగాలు ఎట్లా పుట్టిర్రా భూమి మీద? మారండ్రా, మా అక్కెలోడే మారురా, మా అక్కెలోడే వెళ్ళగలరా మారు.